ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ప్రత్యేకమైన విషయం అవటానికి ప్రభు మనకు సహాయం చేయండి. రూతు గ్రంథంలో దరిదాపు 4 అధ్యాయాలు ఉన్నాయి, 84 వచనాలు ఉన్నాయి. రూతు గ్రంథంలో ఉన్నటువంటి 4 అధ్యాయాలలోకి సారాంశము 84 వచనాలు కూడాను ఒక విశేషమైన సత్యాన్ని ప్రజలకు బోధించటానికి అమూల్యమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వచనంలో కూడా పొందుపరిచాడు. రూతు గ్రంథం 2 పెద్ద అధ్యాయాల మధ్యన ఓ చిన్న గ్రంథముగా, చిన్న పుస్తకముగా ఇందులో ముద్రితమై ఉన్నది. ఆ 2 పెద్ద గ్రంథాలు, పెద్ద పుస్తకములు, ఒకవైపు న్యాయాధిపతులు, మరొక వైపు సమూయేలు అనే ప్రవక్త గారి పుస్తకం. ఈ రెండిటి మధ్యన రూతు గ్రంథం ఉంది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు ఇశ్రాయేలీయులను నడిపిస్తూ వచ్చారు. ఆ రోజులలో ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులు, మొదట దేవుడు వారికి నాయకుడిని ఇచ్చాడు, మోషేని. తరువాత దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. తరువాత ప్రత్యక్ష గుడారం, దేవుడే వారి మధ్యకు వచ్చాడు. ఆ రీతిగా క్రమేణా ఆ ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి, ఆ ప్రజలకు భద్రతని, క్షేమాన్ని కలిగించడానికి న్యాయాధిపతులను దేవుడు ఇచ్చాడు. న్యాయాధిపతుల కాలం తరువాత ప్రియుల రాజుల కాలం ప్రారంభమయ్యాది. సమూయేలు, మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, ఈ రీతిగా ప్రతి పుస్తకంలో కూడాను రాజుల పరిపాలన ప్రారంభమయ్యాది. అనగా న్యాయాధిపతుల కాలము తరువాతను, రాజుల కాలం ప్రారంభము కాకమునుపు మధ్యలో రూతు అనేటటువంటి ఒక గ్రంథం రాయబడి ఉంది. రూతు గ్రంథంలో వాస్తవానికి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 80 ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. ఆ 80లో మొట్టమొదట ఎలీమెలెకు, ఆయన ఒక ఇంటి యజమాని. నయోమి ఎలీమెలెకు గారికి భార్య ఆవిడ. వాళ్ళిద్దరికీ 2 కుమారులు పుట్టారు, మహ్లోను, కిల్యోను అనున్నటువంటి వారు. వారిద్దరూ పరిణయం చేసుకున్న 2 స్త్రీలు ఉన్నారు. ఒక తల్లి పేరు ఓర్పా, మరో తల్లి పేరు రూతు. ఆ రీతిగా వారు వివాహం చేసుకున్న భార్యలతో పాటు ఈ పరిశుద్ధ స్థలంలో గ్రంథంలో బోయజు అనేటటువంటి వ్యక్తి కూడా ఒక ఆయన కనిపిస్తాడు. ఆ తరువాత బోయజు పనివారు కూడా ఉన్నారు. రూతు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో లేక వ్యక్తులలో ఈ 80 కూడా ఉన్నారు. రూతు గ్రంథంలో 2 దేశాలు ఉన్నాయి. ఒకటి యూదా దేశపు బెత్లెహేములో ఎఫ్రాతా వారు వీరు. నయోమి కుటుంబం ఎఫ్రాతా వారి కుటుంబానికి సంబంధించినటువంటి వారు వీరు. యూదా బెత్లెహేములో ఎఫ్రాతా వారికి సంబంధించిన వారు. రెండవది రూతు గ్రంథంలో మోయాబు దేశం కూడా ఉంది. రూతు గ్రంథంలో 2 జనాంగములు ఉన్నాయి. ఒకటి మోయాబీయులు, రెండవది ఇశ్రాయేలీయులు. రూతు గ్రంథంలో 2 దేవుళ్ళు ఉన్నారు. ఒకరు ఇశ్రాయేలీయులు ఆరాధించే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు, యెహోవా దేవుడు, యెహోవా దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు ఆయన. రూతు గ్రంథంలో యెహోవా దేవుడున్నాడు. అదే రూతు గ్రంథంలో మోయాబీయులు ప్రార్థించేటటువంటి మొలేకు దేవత ఉన్నది. మొలేకు దేవత
మొలెకు దేవత యొక్క ఆకారం, దాని ముఖము ఎద్దు రూపం, ఎద్దు ముఖం లాగా ఉంటుంది. దాని శరీరం అంతా కూడా మానవ శరీరం, మానవ రూపంలో ఉంటుంది. పోలికలు లేనటువంటి ఒక రూపం అది. ఇది పశువా, ఇది మనుషుడా అని గ్రాహ్యం కానటువంటి దేవతని వారు ప్రార్థిస్తూ వచ్చారు. మొలెకు దేవత, ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. మోయాబు దేశంలో 2 కాలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి కరువు కాలం, రెండవది యవల పంట కోత కాలము అని రాయబడింది. ఒకటి కరువు కాలం, రెండవది కోత కాలం. ఋతు గ్రంథంలో 2 పంటలు కనిపిస్తున్నాయి. ఒకటి గోధుమ పంట, రెండవది యవల పంట. 2 పంటలు కనిపిస్తూ ఉన్నాయి. ఋతు గ్రంథంలో ప్రియులరా 3 ప్రత్యేకమైన వివాహాలు కనిపిస్తూ ఉన్నాయి. 3, 4, 5 ప్రత్యేకమైన వివాహాలు. నయోమి, ఎలీమెలెకు వారు భార్యాభర్తలే. వారిద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను ఇశ్రాయేలీయులే. మోయాబు దేశమునకు వెళ్ళి మోయాబీయురాండ్రను వారు వివాహము చేసుకున్నారు. వారిద్దరు కూడా ఓర్పా, రూతు అని వారిని వివాహము చేసుకున్నారు. మోయాబు దేశంలో ఆ గ్రంథంలో 3 మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు ఎలీమెలెకు, ఇంకొకరు మహ్లోను, కిల్యోను. 3 మరణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ అధ్యాయంలో ఒక కుటుంబంలోని 3 పురుషులు చనిపోయారు. 3 పురుషులు చనిపోయారు. వారు చనిపోయిన తరువాత తిరిగి వివాహాలు ప్రారంభమయ్యాయి. ఓర్పా మోయాబు దేశానికి వెళ్ళి మోయాబీయులను వివాహం చేసుకున్నది. రూతు తన అత్తయ్యన నయోమితో పాటు తాను యూదా బెత్లెహేములోనికి వచ్చి బోయజు అనేటటువంటి ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నది. అతడు ఆ పట్టణంలో స్థితిమంతుడని, అతడు ఆ పట్టణంలో నయోమికి సమీప బంధువుడని, ఎలీమెలెకుకు సమీప బంధువుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాడు. ఆయన స్థితిమంతుడు, ఆ చనిపోయిన వారి కుటుంబానికి సమీప బంధువుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాడు. రూతు గ్రంథంలోటి చరిత్ర ఈ రీతిగా రాయబడి ఉన్నది. ప్రియులరా, గమనించవలసిన విషయం, ఈ రూతు పుస్తకము న్యాయాధిపతుల గ్రంథమునకును రాజుల పరిపాలన ప్రారంభించబడే సమూయేలు గ్రంథానికి మధ్యలో ఉన్నది. ఇది ఒక పట్టణ ప్రజలను గురించి రాయబడలేదు, లేకపోతే ఏదో ఒక దేశ చరిత్రను గురించి ఆ స్థలంలో చెప్పలేదు. జస్ట్ కేవలం ఒక కుటుంబాన్ని గురించి రాయబడి ఉన్నది. ఆ కుటుంబం యొక్క పరిస్థితి, ఆ కుటుంబం యొక్క దయనీయమైన స్థితిని ఆ 2 రాజుల కాలానికి, న్యాయాధిపతుల కాలానికి మధ్యలో ఉంచారు. దైవజనాంగమా, గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ గమనించాల్సింది. రూతు గ్రంథంలో ఉన్న ఒక కుటుంబం న్యాయాధిపతుల గ్రంథానికి, న్యాయాధిపతులకు, రాజులకు మధ్యన ఏ రీతిగా ఉన్నదో ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అదే రీతిగా ఉన్నది. రాజు పరిపాలనకి తరువాత న్యాయాధిపతులకు, ధర్మశాస్త్రానికి మధ్యన క్రైస్తవ సంఘం, రూతు కుటుంబం ఉన్నట్లుగా, నయోమి, ఎలీమెలెకు కుటుంబం ఉన్నట్టుగా సంఘం ఈ రోజున నిలబడి ఉన్నది. దయచేసి గమనించాలి. న్యాయాధిపతుల కాలం ముగిసిపోయాది, ధర్మశాస్త్ర కాలం ముగిసిపోయాది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాలు, విచారాలు, చట్టాలు, ధర్మశాస్త్రం, ఆజ్ఞలు ఇవన్నీ కూడా ప్రజలు పాటిస్తూ వచ్చారు. ఆ కాలమైన తరువాత ప్రజలు కట్టు లేకుండా తిరుగుతున్న కారణాన, ప్రజలు ప్రవక్త దగ్గరకు వచ్చి మమ్మల్ని పరిపాలించడానికి రాజు కావాలి అని బ్రతిమలాడిన కారణాన వారికి మొట్టమొదట బెన్యామీను గోత్రంలో కీషు అనున్నటువంటి వాని కుమారుడైన సౌలును మొదటి రాజుగా దేవుడు చేసి
ఇశ్రాయేలీయులను పరిపాలించడానికి ఆ సౌలుకు దేవుడు సమూయేలు ద్వారా అభిషేకాన్ని కలుగజేశాడు. ప్రియులరా, బాగా గమనించవలసిన విషయం, రాజులకును ధర్మశాస్త్రమునకును న్యాయాధిపతులకును మధ్యలో రూతు గ్రంథం ఉన్నట్టుగా ఈ రోజున సంఘము కూడా న్యాయమునకును రాజుకును మధ్యలో సంఘము నిలబడి ఉన్నది. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు ప్రజలను రక్షించి శత్రు భయము నుండి తప్పించి, శత్రు భయము లేకుండా ప్రజలు జీవించటానికి అమాలేకీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, రకరకాలైనటువంటి ప్రజలు, ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీదికి రావడం, వారి పంట చేలను పాడు చేయడం, వారి స్థిరాస్తులను నష్టం చేయడం, ఇలాంటి కార్యాలు జరుగుతూ వచ్చాయి. అలాంటి పరిస్థితులలో న్యాయాధిపతులు అడ్డుకొని ప్రజలకు క్షేమాన్ని కలుగజేస్తూ వచ్చారు. దైవజనాంగమా, ఈ రాత్రి సమయమందు నీవు నేను కూడా రక్షణకిని రాజుకిని మధ్యలో సంఘమున్నది. ఆ రోజున రూతు నయోమి కుటుంబం ఏ రీతిగా ఉన్నదో, ఈ రోజున కూడా సంఘం అనేటటువంటిది ఒకే ఒక కుటుంబం. మన పట్టణంలో అనేక సంఘాలు ఉండొచ్చు. మన పట్టణంలో ప్రతి సంఘము కూడా ఒక్కొక్క సిద్ధాంతాన్ని పాటించవచ్చు. ఈ సంఘం ఆ సంఘాన్ని కాదనవచ్చు. ఆ సంఘం ఈ సంఘం మంచిది కాదు అని మాట్లాడవచ్చు. దేవుడు ఆ రీతిగా మాట్లాడలేదు. ఒకరు లేచి లూథరన్ సంఘం పనికిరాదు అని మాట్లాడవచ్చు. ఒక పెంతెకోస్తు సంఘం పనికిరాదని ఇంకొకరు మాట్లాడొచ్చు. ఎల్ఈఎఫ్ సంఘం పనికిరాదని ఇంకొకరు మాట్లాడచ్చు. లేదు, ప్రపంచంలో రకరకాలైన మనస్తత్వాలు కలిగిన ప్రజల నిమిత్తమై దేవుడు ఆయా సంఘములను ప్రారంభించాడు అన్నది మరిచిపోకూడదు. లూథరన్ సంఘానికి వెళ్ళండి, బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళండి, సిఎస్ఐ సంఘానికి వెళ్ళండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల స్థలంలో ఉంటారు. పెంతెకోస్తు సంఘానికి వెళ్ళండి, పేదవారు కనిపిస్తూ ఉంటారు. ఈ పేదవారికి బోధించడానికి ఒక సంఘం, మధ్య రకం కుటుంబీకులకు బోధించడానికి మరొక సంఘం, అధికారులకు బోధించడానికి మరొక సంఘం. రకరకాలైన మనస్తత్వాలు, రకరకాలైన స్థితులు కలిగినటువంటి వ్యక్తులకు బోధించడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన ప్రణాళిక మేరకు అనేక సంఘాలను దేవుడు కలుగజేశాడు. ఇంకా అనేక సంఘాలు మన పట్టణానికి అవసరం, మా పట్టణానికి అవసరం. అనేక మంది దైవ సేవకులు మా పట్టణానికి అవసరం, మీ పట్టణానికి అవసరం, భారతదేశమునకు అవసరమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాలు ఎన్నైనా సర్వోన్నతుడైన దేవుని దృష్టిలో సంఘాలన్నీ కూడా కలిపి, కాకినాడలో ఉన్న సంఘములన్నీ కూడా కలిపి ఒకే కుటుంబంగా ప్రభు చూస్తున్నాడు. ఇది నమ్మిన బిడలు ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి వెనుకున్న వారు కూడా నాతో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా ఒకే కుటుంబం, మన తండ్రి ఒక్కడే, మనకొకే పరిశుద్ధ గ్రంథం, మన కొరకు సిలువ వేయబడిన వాడు ఒక్కడే, మన కొరకు మార్గాన్ని చూపెట్టిన వాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మన నిమిత్తమై కల్వరిలో రక్తాన్ని కార్చిన వారు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసు. ఆయన రక్తము ద్వారానే మనకు పాప క్షమాపణ తప్ప మరొక కార్యము ద్వారా మనకు పాప క్షమాపణ కలగలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తున్నది. దాన్ని హృదయపూర్వకంగా బాగా చదివి కలెక్టర్ అవ్వచ్చు. ఒక వ్యక్తి చదువు లేకుండా ఏదో తన తల్లికి తండ్రికి సహకారిగా ఇంటి దగ్గర ఉండొచ్చు. ఒక వ్యక్తి తన తండ్రి సంపాదించిన పొలములో పని చేస్తూ ఉండొచ్చు. ఒక తండ్రి ఇంకొక కొడుకుకి వ్యాపారము అప్పచెప్పి ఉండొచ్చు. బాగా చదివి కలెక్టర్ అయిన వాడు, వ్యవసాయము చేసేవాడు, వ్యాపారము చేసేవాడు, ఇంటిలో తన తండ్రికి సహకారిగా ఉండి పని చేసేవాడు, ప్రతి వారు కూడాను ఆ తండ్రి పిల్లలే. వారి మధ్యన ఆ ఇంట్లో కలెక్టర్ వచ్చాడని
ఇంకొక ఇంట్లో పని చేసేవాడు లేచి నమస్కరించడు. పొలంలో పని చేసేవాడు కలెక్టర్ వచ్చాడని గౌరవించడు. కారణం, వారందరూ కూడా ఒకే కుటుంబీకులు. అదే రీతిగా పరలోకపు తండ్రి ఎదుట ఆత్మ కలిగిన వారు, ఆత్మ పూర్ణులైన వారు, ఆత్మ వరములు కలిగిన వారు, ఆత్మ ఫలములు కలిగిన వారు, రక్షించబడిన వారు, రక్షణ సువార్త ప్రకటించేవారు, ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందినవారు, లేక ఆత్మలో కొంత తక్కువ స్థితిలో ఉన్న ప్రతి సంఘము యేసు క్రీస్తు ప్రభుల వారి కుమారులై ఉన్నారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఆ కుటుంబంలో ఉన్నవారు ఒకరితో ఒకరు ఏ రీతిగా కలిసి మెలిసి నివసించుదురో, కలిసి మెలిసి జీవింతురో, కలిసి మెలిసి వారందరూ కూడా ఒక ఆలోచనతో, ఒక తలంపుతో జీవిస్తారు. అదే రీతిగా కాకినాడ పట్టణంలో ఉన్న ప్రతి సంఘము కూడా ఏక మనస్సు, ఏక అభిప్రాయం, ఏక తలంపు కలిగి జీవించినప్పుడు మన తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు మహిమ పరచబడటానికి, ఆయన విరోధముగా లేచిన ఆయనకు, ఆయన రాజ్యమునకు, ఆయన సంఘమునకు విరోధముగా లేచిన ప్రతి విధమైన అంధకార శక్తులను ఆ తండ్రి కుమారులు అనగదొక్కటానికి దేవుడు కృప అనుగ్రహించును. హల్లెలూయా శబ్దం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, ఆ నలుగురు కుమారులు కూడా వారి మధ్యన వ్యత్యాస భావములు ఏర్పడి, నేను కలెక్టర్, ఈ వ్యవసాయదారునితో నేను ఉండను, నేను వ్యవసాయదారుడు, ఈ వ్యాపారస్తునితో నేను ఉండను, నేను వ్యాపారస్తుడు, ఈ ఇంట్లో పనిచేసేవాడితో నేను కలిసి ఉండనని విడివిడిగా విడిపోతే, విడిపోయిన వారు ఏదో ఒక రీతిగా బ్రతకచ్చు, కానీ వారిని కన్నవారు దుఃఖపడుతూ ఉంటారు, వారిని కన్నవారు వ్యధ చెందుతూ ఉంటారు, వారిని కన్నవారు కలపటానికి ప్రయత్నం చేస్తారు, వారిని కన్నవారు ఎడతెరిపి లేకుండా ఏడవడం ప్రారంభిస్తారు. కారణం, ఒకే గర్భాన పుట్టిన పిల్లలు విడిపోయి చిన్న భిన్నమైపోయి సమాజంలో విలువ లేక, స్థితి లేక, గత్యంతరం లేక బ్రతకవలసిన పరిస్థితులు ఒక గర్భాన పుట్టిన బిడ్డలకు ఏర్పడుతుంది. కన్నవారు దుఃఖపడిన రీతిగా యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన కనిన, ఆయన కొనిన, ఆయన కడిగిన, తన ప్రశస్తమైన రక్తముతో కడిగిన వ్యక్తుల మధ్యన ఐక్యత లేకుండా విడివిడిగా జీవించినట్లయితే, నా యేసు క్రీస్తు కనిన బిడల విషయమై, నా యేసు క్రీస్తు కొన్న బిడల విషయమై, నా యేసు క్రీస్తు తన రక్తముతో కడిగిన బిడల విషయమై ఆ కన్నవాడు రోదనము చేస్తూ ఉంటాడు. ఎలాగ వీరిని కలపాలి, ఎలాగ వీరి మధ్యనున్న వ్యత్యాసాలు తొలగించాలి, ఎలాగ వీరి మధ్యనున్నటువంటి భేదాభిప్రాయాలు తొలగించాలి అని ఆ కృపగల దేవుడు ఈ రాత్రి కూడా ఏడుస్తున్నాడు. ఆ విషయము అవును అని నమ్మిన ప్రతి బిడ్డ మన చేతులెత్తి దేవునికి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని గ్రంథంలో చెప్పబడిన రీతిగా రూతు గ్రంథం న్యాయాధిపతులకు, రాజులకు మధ్యలో పెట్టబడ్డది. సంఘం ఈ రోజున చట్టమునకు తరువాత రాజునకు మధ్యలో నిలబడిపోయాది. చట్టం ధర్మశాస్త్రం, చట్టం దేవుని యొక్క ఆజ్ఞ, చట్టం దేవుని యొక్క కట్టడ, చట్టం దేవుని యొక్క నియమము. దేవుని యొక్క నియమము తరువాత సంఘం ప్రారంభమయ్యాది. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఏవి దేవుని నియమాలు. మొట్టమొదట మోషేకి దేవుడు రాతి పలక మీద 10 ఆజ్ఞలను ఇచ్చాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, ఆ రాతి పలక మీద రాయబడిన 10 ఆజ్ఞలు ఎవరు అని మనం అడిగినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఈ రీతిగా చెప్పాడు, అక్షరము నిన్ను చంపును గాని ఆత్మ జీవింపచేయును అని కొరింథీ సంఘముతో మాట్లాడుతూ వచ్చాడు. అనగా ఎవరి అక్షరము సర్వోన్నతుడైన దేవుని గ్రంథంలో చదువుకున్నట్లయితే, రాతి పలక మీద దేవుడు తన వ్రేలితో 10 ఆజ్ఞలను రాశాడు అని వాక్యం సెలవిస్తాడు.
ఆజ్ఞ ముందుగానా పలక ముందుగానా అని మీరు ఆలోచన చేస్తే రాతి పలకే ముందుగా. ఎవరి రాతి పలక అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా బోధిస్తారు. ఇల్లు కట్టుటకు నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ఆయను అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తారు. ఆ రాయి యేసు క్రీస్తు ప్రభుల వారని, ఆ రాయి యేసు క్రీస్తు ప్రభుల వారు అని చెప్పబడి ఉన్నది. రెండవది, రాయి మీద రాయబడిన రాత ఎవరు, ఆ అక్షరం ఎవరు అని అడిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన యోహాను ఈ రీతిగా అంటున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా నివసించిన ఆ శరీరమునకు లేక ఆ వ్యక్తికి పేరు యేసు అని పెట్టబడి ఉన్నది. యేసు అని పెట్టబడి ఉన్నది. దాని అర్థం ఏమిటనగా, ప్రియమైనటువంటి వాళ్ళరా, రాతి పలక మీద రాయబడిన అక్షరము కూడా దేవుడు అని, దేవుని వద్ద ఉన్నదని, దేవుడే అయి ఉన్నదని, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకొచ్చి కృపా సత్య సంపూర్ణుడుగా నివసించనని వాక్యము సెలవిస్తూ వచ్చారు. అనగా దాని అర్థం, ఆదిలో ఐగుప్తు నుండి బయలుదేరిన మన పితరులను కనానుకు నడిపించటానికి రాతి పలక మీద అక్షరముగా ఆజ్ఞగా నిలబడి నడిపించిన వాడు నా యేసు క్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. దయచేసి చెప్దాం హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, నన్ను బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే మోషే రాతి పలక మీద ఆ దేవుడు రాసిన అక్షరాలను తీసుకుని వచ్చాడాయన. తీసుకుని దిగుతూ ఉన్నాడు పర్వతాన్ని. దండు పాలెంలో ఏదో శబ్దం వినిపించారు. యెహోషువ అంటున్నాడు, ఇది విజయధ్వని అనని. మోషే అంటున్నాడు, కాదు కాదు, ఇది విజయధ్వని కాదు, అదేదో పనికిరాని శబ్దమని. మోషే సమీపానికి వచ్చి చూసినప్పుడు అహరోను బంగారపు దూడను చేసి ఆ దూడను ప్రజలందరూ ఆరాధించడం గమనించారు. మోషేకి బాధ కలిగారు, మోషేకి బాధ కలిగారు. వారిని ఐగుప్తు నుండి నడిపించిన ఆ సజీవుడైన దేవుడైన యెహోవాను వీరు విస్మరించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మహిమ, దేవుని ప్రభావం, దేవుని యొక్క స్వరూపములో మరొక దాన్ని చేసుకుని ఆరాధిస్తున్నారని ఆ రాతి పలకలను, ఆజ్ఞ ఉన్న పలకను తీసి ఎద్దు బొమ్మ మీద ఆయన విసిరాడని వాక్యము సెలవిస్తాది. అది కాల్చబడి తుత్తినీలుగా చేయబడ్డది. మొట్టమొదట దేవుడు రాసిన రాత పలక పగిలిపోయాది. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, అదే రీతిగా ఆ రాతి పలక అక్షరములు యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమని మీతో మాట్లాడాను. నా యేసు క్రీస్తు ప్రభుల వారు మొట్టమొదట పాపుల రక్షణార్థమై ఈ భూమి మీదకి వచ్చి ఆయన పగిలిపోయాడు. మానవులు చేస్తున్న పాపమును తాను భరించలేక మానవునికి పాప క్షమాపణ కలిగించడానికి, మానవునికి విమోచన కలిగించడానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గొల్గొతా అని అర్థమిచ్చే ఆ కొండపైన, కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన నా యేసు క్రీస్తు ప్రభుల వారు పగిలిపోయారు. ఆ రోజున సర్వోన్నతుడైన దేవునికి మారుగా చేసుకున్న ఆ విగ్రహాన్ని, పాపాన్ని బద్దలు చేయటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు పగిలిపోయారు. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దేవుడు తిరిగి రెండవ పలక మీద రాత రాశాడు. అది పగలలేదు. అది మందసములో పెట్టబడి అతి పరిశుద్ధ స్థలములో భద్రము చేయబడి ఉన్నది. రెండవ పర్యాయముగా రాయబడిన రాతి పలక మీద ఆజ్ఞలు, అక్షరములు మందసములో పెట్టబడి భద్రము చేయబడి ఉన్నది. అది అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది. అది ఇంకా తిరిగి రాలేదు.
అది ఇంకా తిరిగి రాలేదు. ఈ పర్యాయము తిరిగి రాబోతున్నాడు ఆయన. అతి పరిశుద్ధుడిగా రాబోతున్నాడు ఆయన. పగలటానికి కాదు, ఎవరైతే ఆయన నిమిత్తమై పగిలిపోయారో వారిని తీసుకువెళ్ళటానికి రాజుల రాజుగా, రాజుల రాజుగా, రాజుల రాజుగా పరలోకము నుండి ఆయన రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నా తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, ఒకప్పుడు యేసు పగిలిపోయాడు. మోషే చేతుల్లో పగిలిపోయాడు. మోషే చేతుల్లో యేసయ్య పగిలిపోయాడు. రాత్రి సమయమందు నీవు నేను కూడా ఆయన కొరకు పగిలితే ఈ పర్యాయం అతి పరిశుద్ధ స్థలములో పెట్టబడిన ఆ రాతి పలకలు నిన్ను తీసుకువెళ్ళటానికి తిరిగి రాబోతూ ఉన్నాడు. నిన్ను తీసుకువెళ్ళటానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఈ రీతిగా చెప్పాడు, నేను వెలుట మంచిది, నేను తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను ఎక్కడ ఉంటానో అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. నేను ఎక్కడికి వెళతానో అక్కడికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. యేసయ్య రాజుగా రాబోతున్నటువంటి దేవుడు ఆయన. తల్లి, సంఘం ఈ రోజున ఆజ్ఞకి, సంఘం ఈ రోజున రాజుకి మధ్యలో నిలబడి ఉన్నది. సంఘం ఈ రోజున రాజుకి, సంఘం ఈ రోజున ఆజ్ఞకి మధ్యలో నిలబడి ఉన్నది. దైవజనాంగమా, అక్కడ ఒకే కుటుంబాన్ని గురించి 4 అధ్యాయాలు 84 వచనాలు రాయవలసి వచ్చాది. పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానమునంతటిని కూడా సంఘము యొక్క ఉద్దేశాన్ని తెలియపరచటానికి ఈ రెండిటి మధ్యలో ఆ కుటుంబాన్ని పెట్టి సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజుని సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి నీవు నేను గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమున్న ప్రతి వారు కూడా దయచేసి ఋతు గ్రంథాన్ని తెరవాలని మనం చేస్తున్నాను. మీరు చదవాలని కాదు, నేను చెప్పేది చూడాలని మీకు మనవి చేస్తున్నాను. ఋతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం. ప్రభు కనికరిస్తే ఈ రాత్రి 4 వచనాలలో ఉన్న సారాంశాన్ని మీకు చెప్పటానికి ప్రభు సహాయించే. ఈ 4 వచనాల ద్వారా మీ జీవితాలు మార్చబడుటకు దేవుని వాక్యం సహాయించే. ఈ పట్టణాన్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ పట్టణ ప్రజల్ని ప్రభు ప్రేమిస్తున్నాడు. ఈ పట్టణంలో ఉన్న సంఘాలను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ పట్టణాన్ని దేవుడు ఏ రీతిగానైనా తన రాజరికంలోకి తీసుకువెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకొరకు నువ్వు చేయాల్సింది పగిలిపోవాలి. నీ జీవితం పగలాలి, నీ హృదయం పగలాలి, నీ పరిస్థితులు పగిలిపోవాలి. అందుకే ఇర్మియా గ్రంథములో 18వ అధ్యాయంలో ఓ చక్కటి మాట రాయబడింది. కుమ్మరివాడు సారి మీద మట్టి పెట్టి కుండను తయారు చేస్తుండగా కుమ్మరివాని చేతిలో పగిలిపోయినటువంటి ఆ కుండని తిరిగి కుమ్మరివాడు ఆ మట్టిని సారి మీద పెట్టి వేరొక రూపములో దాన్ని తయారు చేస్తాడని, మరొక విధంగా తన ఆలోచనల మేరకి 2వ పర్యాయము దాన్ని సిద్ధం చేస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. పరమ కుమ్మరి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ఈ రాత్రి సమయమందు చెడిన జీవితం పగలగొట్టుకుంటే, పాడైపోయిన జీవితాన్ని పగలగొట్టుకుంటే, నా యేసయ్య తిరిగి నిన్ను 2వ పర్యాయం ఆయన ఆలోచన మేరకు, ఆయన చిత్తం మేరకు మరలా నిన్ను నిర్మాణం చేస్తాడు. మరలా నీకొక రూపునివ్వటానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. వింటున్న తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఋతు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఈ మొదటి వచనంలో ఆ కాలము, ఆ దినములలో ప్రజలను న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నారు అని రాయబడి ఉంది. 2వది, యూదా దేశపు బెత్లెహేములో ఒక మనుషుడు తన భార్యని తన 2 పిల్లల్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తాది.
ఆ మధ్యలో రాయబడిన మాట ఏమిటంటే, ఆ ప్రాంతంలో యూదా దేశపు బెత్లెహేములో కరువు కలిగినందువలన ఆయన మోయాబు దేశంలో కాపురముండుటకు వెళ్ళెను అని వాక్యం సెలవిస్తారు. ఈ అధ్యాయంలో ఆ మొదటి వచనంలో ఒక కుటుంబాన్ని గురించి చెప్పేటప్పుడు కుటుంబం యొక్క పరిస్థితులను 3 విధాలుగా చెప్పాడు. ఒకటి, న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తున్న రోజులది, వారు న్యాయాధిపతుల క్రింద ఉంటున్నారు అని వాక్యం సెలవిస్తారు. రెండవది, వారు బెత్లెహేమును విడిచిపెట్టారు, కారణం ఆ పట్టణంలో కరువు ఉంది, ఆ దేశంలో కరువు ఉంది. వారు మోయాబు దేశానికి వెళ్ళారు అని చెప్పి ముగించలేదు పరిశుద్ధాత్మదేవుడు. అక్కడ కాపురముండుటకు అని రాయబడింది, కాపురముండుటకు అని రాయబడింది. ఒక దేశాన్ని, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి మరో ప్రాంతంలోకి వెళ్ళి వారు కాపురం ఉండాలని తీర్మానం చేసుకున్నారు. వారి కాపురము మారాది. న్యాయాధిపతులకు వారు విధేయత చూపెట్టలేదు. వారున్నటువంటి ప్రాంతంలో వారు కరువునే చూశారు, కానీ వారి దేవుణ్ణి చూడలేదు. వారు కరువునే చూశారు, కానీ వారి దేవుణ్ణి చూడలేదు. యూదా దేశపు బెత్లెహేము యొక్క చరిత్ర చాలా విచిత్రమైనది. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ స్థలంలో పుడతాడని చరిత్ర బోధిస్తూ ఉన్నది. బెత్లెహేము చాలా విశేషమైన స్థలం. లోక రక్షకుడు ఆ స్థలములో పుడతాడు. లోక రక్షకుడు ఆ స్థలములో పుడతాడని హేరోదు దగ్గరున్నటువంటి జ్ఞానులు కూడా చెప్పారు. తూర్పు దేశపు జ్ఞానులు ఆ ప్రాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళారు. యేసు క్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో అతి చిన్న ప్రదేశంలో, అతి తక్కువ స్థలములో, చాలా తక్కువ స్థితి ఉన్న స్థలంలో లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టారు. ఆ బెత్లెహేములో ఉన్న దేవుణ్ణి వారు చూడలేదు. కేవలం వారు కరువును చూశారు. కేవలం వారు కరువును చూశారు. కేవలం వారు కరువును చూశారు. దయచేసి గమనించవలసిన విషయం, బెత్లెహేముకు ఎందుకు కరువు రావాలి? దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? బెత్లెహేముకు ఎందుకు కరువు రావాలి? దానికి కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథం 21:25 ఆ వచనంలో, ఆఖరి వచనంలో చదువుకున్నట్లయితే, న్యాయాధిపతుల కాలంలో ప్రజలు కట్టు లేకుండా, లోబడకుండా తిరుగుతున్నారు గనుక వారికి కరువు సంక్రమించనని, కరువు కలిగిందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తూ ఉన్నది. న్యాయాధిపతుల కాలంలో వారు కట్టు లేకుండా తిరుగుతున్న కారణాన, దేవునికి విధేయత లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్న కారణమున వారికి కరువు సంభవించినదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా బోధిస్తాది. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు నీవు నేను గమనించాల్సింది, దేశంలో కరువు రావటానికి గల కారణం ఏమిటి? ఒకటి, దేవుణ్ణి విస్మరించిన కారణాన. కరువు రావటానికి గల కారణం ఏమిటి? పాపభీతి, దైవభీతి లేని కారణాన. కరువు రావటానికి గల కారణం ఏమిటి? ఒక కట్టుబాటులో ప్రజలు జీవించడం చేతకాని కారణాన. ఎవరి ఇష్ట ప్రకారముగా వారు జీవించడం ప్రజలు ప్రారంభించారు. ఒకరు కూడా దేవుని ఇష్ట ప్రకారముగా జీవించినటువంటి వ్యక్తులు కనిపించని కారణాన, ఎవరిష్ట ప్రకారముగా వారు జీవిస్తున్న కారణాన కరువు వచ్చేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు. నా మాట అర్థమైన వారు దయచేసి ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దయచేసి చెప్దాం హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. మన అధికారులైనా, మన పరిపాలకులైనా, మన దేశ నాయకులైనా, ఎవరైనా సరే దేవుని వాక్యం సెలవిస్తాది, మీ అధికారులకు లోబడి ఉండుడి. ప్రతి అధికారము దేవుని మూలముగా కలిగినది. మూర్ఖులైన మీ అధికారులకు లోబడి ఉండుడి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా బోధిస్తారు. క్రైస్తవుడు అనబడే ప్రతి వాడు కూడా దేవునికి అధికారికి లోబడి జీవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా బోధిస్తారు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు ఒక వ్యక్తి కరువుతో బాధపడటానికి గల కారణం కట్టుబాటు లేని జీవితం. ఒక పురుషుడికి ఒక భార్య కట్టుబాటది, ఒక స్త్రీకి ఒక భర్త కట్టుబాటది. కట్టుబాటు లేకుండా
ఒకరు ఇద్దరిని, ఒకరు ముగ్గురిని వివాహం ఆడడం, ఒక భర్త ఉంటే మరొక పురుషుడితో, ఒక భార్య ఉంటే మరో స్త్రీతో కట్టుబాటు లేని కాలం ఇది. దయచేసి గమనించవలసిన విషయం, ప్రతి ఉద్యోగి కూడా తమకొచ్చే జీతముతో తృప్తి చెందాలి. తమకొచ్చే జీతం కాకుండా ప్రజల కొరకు పనిచేసే ప్రతి వారు కూడా ప్రజల దగ్గర అదనముగా సంపాదించడానికి ప్రయత్నము చేస్తున్న రోజులివి. లంచాలు తీసుకుంటున్న రోజులివి, వడ్డీలు తీసుకుంటున్న రోజులివి. కట్టుబాటు లేని కాలం. ప్రజల మధ్యన కరువు రావటానికి గల కారణం కట్టుబాటు లేదు తల్లి, కట్టుబాటు లేదు నా ప్రియమైన తండ్రి. కట్టుబాటు లేని కారణాన మనకంటే కొన్ని వేల సంవత్సరాల క్రిందట మన పితరులైన ఇజ్రాయేలీలు కరువుతో బాధపడ్డారు, కరువుతో బాధపడ్డారు. ఈ రోజున కూడా ప్రజలు కరువుతో బాధపడటానికి గల కారణం అతివృష్టి లేక అనావృష్టి. సమృద్ధిగా పంట పండి రేపో మాపో ధాన్యం ఇంటికి వస్తుంది అనులోపుగా ఏదో ఒక గందరగోళత, భయంకరమైన వర్షం, భయంకరమైన వడగండ్లు, భయంకరమైన తుఫాన్, భయంకరమైన భూకంపం, పండే భూములు పనికి రాకుండా అయిపోవడం, పండిన భూములలో పంట చేతికి రాకపోవడం, పెరిగి పెద్దవాడైన కుమారుడు ఉపయోగకరంగా లేకపోవడం, పెరిగిన కుమార్తె తన మాటకు లోబడకపోవడం. ప్రతి కుటుంబంలో, ప్రతి పట్టణంలో, ప్రతి కులంలో, ప్రతి వ్యవస్థలో కూడా ఈ కట్టుబాటు లేని తనం కనిపిస్తూనే ఉన్నది, వినిపిస్తూనే ఉన్నది. ఆ క్రియలను కళ్ళారా మనము చూస్తూనే ఉన్నాం. దాని మూలాన ఎన్నో అరాచకాలు, దాని మూలాన ఎన్నో అక్రమాలు, దాని మూలాన ఎన్నో అన్యాయాలు. ఈ శబ్దములను సద్దనపట్టానికి ప్రభుత్వం ఎంత ప్రయత్నము చేసినా, కట్టుబాటు లేని ప్రజలను అదుపులో పెట్టడానికి ప్రభుత్వం ఎన్ని రీతులుగా ప్రయత్నము చేసినా కట్టుబాటు లేని ప్రజలు దేవునికే భయపడలేదు. ప్రజలకి ఎక్కడ భయపడతారు? దేవునికే భయపడలేదు. అధికారులకి ఎక్కడ లోబడతారు? దేవునికే భయపడలేదు. ప్రభుత్వానికి ఎక్కడ భయపడతారు? దైవ జనాంగమా, ఆ కారణమును బట్టి దేనికి భయపడని, దేనికి లోబడని ఈ జనాంగము మీదికి దేవుడు కరువు పంపడం ప్రారంభించాడు. దేవుడు కరువు పంపడం ప్రారంభించాడు. కారణం అదుపు తప్పిన ప్రజలు అదుపులోకి రావటానికి. భూకంపాలు ప్రారంభమయ్యాయి, తుఫానులు ప్రారంభమయ్యాయి, వడగండ్లు ప్రారంభమయ్యాయి. అక్కడక్కడ భయంకరమైనటువంటి, మనుషుడు ఎప్పుడు వినని, మనుషుడు ఎప్పుడు అనుభవించని, మనుషుడు ఎప్పుడు చూడని ప్రకృతిలో విపరీతమైన కార్య ప్రజల ముందు కనిపించినప్పుడు ప్రజలు భయోత్పాతులై, ప్రజలు భయము చెంది దేవుడా అనేటటువంటి మాట మాట్లాడటానికి, దేవుడా నీవే దిక్కు అని మొరపెట్టడానికి, దేవుడా అన్న స్థలములో తమ శిరస్సులను వంచటానికి దేవుడు ప్రజల మీదికి కరువును పంపడం ప్రారంభించాడు. అది ఈ రోజున మాత్రమే కాదు, అనాదిగా జరుగుతున్న కార్యం అది, అనాదిగా జరుగుతున్న కార్యం అది. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు నీవు నేను గమనించవలసిన విషయం, ఏం భూకంపాలు వస్తున్నాయి, దాన్ని ప్రభుత్వం ఏదో ఒక కార్యము ద్వారా కనిపెట్టి ఆ స్థలంలో ఉన్న ప్రజల్ని పారిపోమంటున్నారు. అక్కడక్కడ తుఫానులు వస్తున్నాయి, దాన్ని ప్రభుత్వం వారు కనిపెట్టి ఆ ప్రాంతాన్ని మీరు ఖాళీ చేయండి అని మాట్లాడుతున్నారు. ఖాళీ చేయాల్సింది, స్థలాన్ని విడిచిపెట్టాల్సింది కాదు, ప్రజలు చేయాల్సింది నీవు చేస్తున్న పాపపు స్థలాన్ని వదిలిపెట్టాలి. నీవు ఖాళీ చేయాల్సింది నీ హృదయము నిండుకుపోయిన పాపాన్ని ఖాళీ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కులం, ప్రతి మతములో పేరుకుపోయిన ఈ పాపాన్ని ఖాళీ చేయాలి. ప్రతి జనం, ప్రతి కులం, ప్రతి మతములో ముందుకు పోయినటువంటి ఆ పాపము స్థలాన్ని విడిచి పారిపోవాలి, పారిపోవాలి. అప్పుడు దేవుడు కనికరిస్తాడు. అప్పుడు ప్రకృతి నీకు వ్యతిరేకంగా నిలబడదు. సర్వోన్నతుడైన దేవుని ఆలోచనల మేరకు సమృద్ధి అయిన స్థితిని దేవుడు ప్రజలకు కలుగజేస్తాడు. క్షేమకరమైన స్థితిని దేవుడు ప్రజలకు కలుగజేస్తాడు. నెమ్మదైన జీవితాన్ని దేవుడు ప్రజలకి కలుగజేస్తాడు. సంతోషకరమైన జీవితాన్ని దేవుడు ప్రజలకి కలుగజేస్తాడు. దైవ జనాంగమా, ఈ రీతిగా ప్రకృతిలో ఇటువంటి మార్పులు, ఇటువంటి కార్యాలు జరగటానికి కారకులు క్రైస్తవులే.
అనడంలో సందేహం లేదు. కారణం కట్టుబాటు లేకుండా పెరుగుతున్న జనాంగం. కట్టుబాటు క్రైస్తవేతరులకు తెలియదు. వారు అమాయకులు. దేవుని కట్టుబాటు ఏమిటో వారికి తెలియదు. క్రైస్తవులకు దేవుని కట్టుబాట్లు బాగా తెలుసు. కట్టుబాటు తెలిసి కట్టుబాటును మీరి జీవించిన కారణాన నా కారణాన భారతదేశంలో అనేక మంది ప్రజలు నష్టపోతున్నారు. నీ మూలాన భారతదేశంలో అనేక మంది ప్రజలు అమాయకులు నాశనమైపోతున్నారు. క్రైస్తవుడు ఎప్పుడు కట్టుబాటులోనికి వస్తాడో అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటాడు. అప్పుడు దేశం సక్రమమైన పద్ధతిలో ప్రజలు జీవించడానికి దేవుడు కనికరాన్ని చూపెడతాడు. దైవ జనాంగమా, దయచేసి నన్ను గమనించవలసిన విషయం, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు. కరువు రావటానికి గల కారణం హగ్గయి ప్రవక్త రాసిన పుస్తకం మొట్టమొదటి అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ రీతిగా రాయబడి ఉన్నది. హగ్గయి మొదటి అధ్యాయం 5 నుండి 7 వరకు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండును, మీరు భుజించినను ఆకలి తీరక ఉన్నది, మీరు తాగినను మీ దప్పిక తీరక ఉన్నది, మీరు కప్పుకొన్నను మీ చలి ఆగడం లేదు, మీరు కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను జాగ్రత్తగా ఆలోచించుకొనడి. భూమి ఎందుకు పండలేదు? నీ సంపాదన ఎందుకు మిగలలేదు? నీవు తప్పుకొన్న నిన్ను చలి ఆపే వస్త్రములు నీకు లేవు ఎందుకు? నువ్వు తిన్న ఆహారం నీకు తృప్తి కలిగించడం లేదు ఎందుకు? నువ్వు త్రాగుతున్న నీ దప్పిక తీయడం లేదు ఎందుకు? నీ ప్రవర్తనను గురించి నీవు ఆలోచించలేదు కనుక. మనుష్యుడిగా ప్రతి వాడు కూడా ఇతరుల ప్రవర్తనను గురించి ఆలోచిస్తా. ఫలానా సంఘం, ఫలానా సేవకుడు, ఫలానా విశ్వాసి, ఫలానా వారి కుటుంబం, కాబట్టి కరువు ప్రారంభమయ్యాది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా కరువుని ఎదుర్కొంటున్నాడు, కరువుతో పోరాడుతున్నాడు, కరువుని జయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో ప్రణాళికలు కరువును పరితొలగించడానికి, కరువు నుండి నివారణ పొందటానికి ప్రభుత్వం కూడా కొత్త ప్రణాళికలు వేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, తక్కువ నీటితో ఎక్కువ సాగుబడి చేయాలని, శ్రేష్టమైన విత్తనాలను ప్రజలకిచ్చి భూమిలో మంచి పంట పండించాలని, భూమిలో రసాయనిక పదార్థములను వేసి స్వచ్ఛపడిపోయిన సారము లేని భూమికి సారాన్ని పుట్టించాలని, వర్షించని మేఘముల మీదికి వెళ్ళి వర్షాలు కురిపించాలని మానవ జ్ఞానం ఎంత ప్రయత్నం చేసినా అది దైవ జ్ఞానానికి వ్యతిరేకమే. ఒక్క నాటికి కూడా దైవ జ్ఞానము ఎదుట మానవ జ్ఞానం పని చేయదు. కారణం, మనుషుల్లో పాపం ఉన్నంత వరకు దైవ జ్ఞానాన్ని ఏ ఒక్కరు కూడా జయించలేరు. హల్లెలూయా, చూద్దాం. హల్లెలూయా. నా ప్రియమైన తండ్రి, నీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచించు. నీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచన చేయి. యేసయ్య దగ్గరికి ఒక స్త్రీని తీసుకొచ్చారు. పట్టణంలో ఉన్న పెద్దలు, చిన్నలు అందరూ కూడా ఆమె ప్రవర్తనను గురించి ఆలోచిస్తున్నారు. ఈమె వ్యభిచారము చేయుచుండగా పుట్టుకున్నాం, ఆమె ప్రవర్తనను గురించి ఆలోచిస్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు ఆమెను తీసుకొచ్చిన వ్యక్తుల ప్రవర్తనను గురించి ఆలోచిస్తున్నాడు. నీ ఎదురుగా నిలబడి నీ మీద సవాలు చేస్తున్న ప్రకృతిని అదుపులో పెట్టడానికి నీ ప్రవర్తన ఏదో నీవు తెలుసుకోవటానికి, నీ ఎదురుగా నిలబడి స్వచ్ఛపడిపోయిన భూమిని సారవంతంగా చేసుకోవటానికి నీవు చేస్తున్న ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి. దానికి కారణముగా భూమిలోకి సారం రావటానికి మొట్టమొదటి నీ ప్రవర్తన ఏదో నీవు తెలుసుకోవటానికి.
ఎంతో కష్టపడి ఉదయం లేచి రాత్రి పొద్దుపోవునంత వరకు కష్టపడి సంపాదించిన నీ సంపాదన నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు ఉపయోగపడలేదు. ఇంకా అదనముగా నీవు అప్పు చేయవలసి వస్తుంది. కారణం, నీ సంపాదన నీకు ఉపయోగపడకపోవటానికి గల కారణం నీ ప్రవర్తన సరైనది కాదు. నీకు అదనంగా వేస్తున్నాడు, దాని పేరు వడ్డీ. ఏం ఆ రీతిగా నీవు ఇబ్బంది పడటానికి గల కారణం నీ ప్రవర్తన సరిలేదు తల్లి, నీ ప్రవర్తన సరిలేదు. నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించవలసిన విషయం, రాత్రి సమయమందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ బోధిస్తాది. ఆయన యందు భయభక్తులు కలిగిన బిడ్డల్ని దేవుడు ఆ రీతిగా చేయడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన పెంట కుప్పల మీద నుండి వారిని పైకి లేవనెత్తును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తాది, ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవక్త యెషయా మాట్లాడుతున్నాడు, మీరు సమ్మతించి ఆయన మాట చొప్పున జీవించిన ఎడల భూమి మీద శ్రేష్టమైన వాటిని మీరు అనుభవిస్తారు. మీరు సమ్మతించి ఆయన మాట చొప్పున జీవించిన ఎడల భూమి మీద శ్రేష్టమైన వాటిని అనుభవిస్తారు. శ్రేష్టమైన వాటిని నా దేవుడు చెప్పిన ఏ మాట అబద్ధము కాదు. ఆయన మాటలు నిజం. నా దేవుడు అబద్ధం ఆడటానికి నాలాంటి మనుషుడు కాదు ఆయన. నా దేవుడు చెప్పి చెయ్యకుండా ఉండటానికి నీలాంటి మనుషుడు కాదు ఆయన. దేవుని గ్రంథం ఈ రీతిగా బోధిస్తాది, ఆయన వాగ్దానం విషయంలో అలక్ష్యము చేయు దేవుడు కాదు. ఆయన వాగ్దానం విషయంలో నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు నా యేసయ్య. ఆయన తన ప్రజలకు ఏం చెప్పాడో అది చెయ్యాలని ఆశించేవాడు నా యేసయ్య. తన ప్రజలు ఎప్పుడు తలగా ఉండాలని ఆయన ఆశ. తన ప్రజలు భూమి మీద శ్రేష్టమైన వాటిని అనుభవించాలని ఆయన ఆశ. తన ప్రజలు ఎప్పుడు తోకగా ఉండకూడదని ఆయన ఆశ. తన ప్రజలు ఎప్పుడు పెంట కుప్పల మీద పడి ఉండకూడదని నా యేసు ప్రభుల వారి ఆశ. అలాంటి దేవుని ఔన్నత్యమైన ఉద్దేశం నీ పట్ల ఉంటే, నా పట్ల ఉంటే, నా ప్రవర్తన సరిలేక దేవుడు నాకు చెప్పినవన్నీ కూడా వ్యర్థం చేసుకున్నా. దేవుడు నీకు చెప్పినవన్నీ కూడా వ్యర్థం చేసుకున్నావు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, దయచేసి గమనించాలి. నేను సేవలోకి వచ్చిన తరువాత ఒక పాస్టర్ గారి కింద పని చేసేవాడు. మా భార్య కూడా ఇక్కడే ఉంది, అడగండి. ఆయన మాసానికి 60 రూపాయలు ఇచ్చేవాడు. 60 రూపాయలు 30 రూపాయల దశం భాగం ఇచ్చేసేవాడిని నేను. 30 రూపాయల దశం భాగం, 20 రూపాయలు. అప్పుడు నా ఇంటి అద్దె, మా ఇల్లు చాలా చిన్నది. కుందేలు ఒక వ్యక్తి మేపుకుంటూ ఉంటే ఆ కుందేలు మేపే ఇంటిలో ఉండటానికి మేము సిద్ధపడ్డాం. మా దగ్గర అంత స్తోమత లేక 20 రూపాయల అద్దె, 10 రూపాయలు మాకు మిగిలేది. ప్రభు సన్నిధానంలో నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు వరకు కూడా ఎవరిని నేను చేతులు చాపి అడిగే అలవాట్లేదు. నాకు బాగా ప్రియమైన వారు తిలకయ్య గారు ఇక్కడ ఉన్నారు, బాగా పరిచయం మాకు కొన్ని సంవత్సరాల నుండి. మీరు అడగండి, కొన్ని సంవత్సరాల నుండి. దైవజనాంగమా, ఏది వచ్చినా నాకు ఒక్కటే ఆధారం, నా ప్రవర్తన ప్రభు ఎదుట సరిగా ఉంటే ఆయన నన్ను శ్రేష్టమైన వారిగా చేస్తాడు. నాకు చలి కలగకుండా ఆయన వెచ్చదనాన్ని పుట్టిస్తాడు. నేను తినే పట్టెడన్నమైన పిడికెడు మెతుకులైనా ఆకలి కాకుండా చేస్తాడు. నేను త్రాగు ఉప్పు నీరైనా మంచి నీరైనా దప్పిక కలగకుండా చేస్తాడు. నేను సంపాదించే 10 రూపాయలు కూడా నా కుటుంబానికి సమృద్ధిగా అవ్వటానికి దేవుడు కృప చూపెట్టాడు. నెలంతా కూడా తింటాను. నిన్ననో ఎప్పుడో నా సాక్ష్యం ఇంకొకరికి చెబుతూ మా భార్యను అడిగాను, 10 రూపాయలు ఎట్లా మనం తింటూ వచ్చినాం, నాకెంత ఆలోచించిన జ్ఞాపకానికి రాలేదు. మీరు చెప్పని మా భార్యను అడిగాను. 10 రూపాయలతో మాసం అంతా నేను, నా భార్య, మా పెద్ద పాప, చిన్న పాప, 10 రూపాయలతో మాసం అంతాను. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, దేవుని మాటలు అబద్ధం కాదు. దేవుని మాటలు అబద్ధం కాదు. దేవుని మాటలు అబద్ధం కాదు. ఆయన ఏది చెప్పాడో అది చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు ఏది మాట్లాడుతున్నాడో అది ప్రజల పట్ల చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. బెత్లెహేములో కరువు రావటానికి గల కారణం
బెత్లెహేములో కరువు రావటానికి గల కారణం ప్రజలు కట్టుబాటు లేకుండా జీవిస్తూ వచ్చారని ఆ రూతు గ్రంథం ముందుగానే న్యాయాధిపతుల కాలంలోనే చెప్పబడి ఉన్నది. బెత్లెహేము అను మాటకు ఆహారము దొరుకు స్థలమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. బెత్లెహేము అనున్నటువంటిది అరబిక్ భాషలో చెబితే బేత్ లెహెం అని చెప్పబడి ఉంది. అరబిక్ భాషలో బేత్ లెహెం అనగా మాంసపు ఇల్లు అని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాట అది ఆహారము దొరుకు స్థలం, అది మాంసపు ఇల్లు. అరబిక్ భాషలో మాంసపు ఇల్లు అని చెప్పబడి ఉంది. ఎందుకు మాంసపు ఇల్లని అరబిక్ భాషలో మాట్లాడారు అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఈ రీతిగా ప్రజలతో మాట్లాడారు. మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను, నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయము మానవ హృదయం. నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయము మానవ హృదయం. యేసయ్య నీలో ఉండాలని, ఈ మాంసపు ఇంటిలో యేసయ్య ఉండాలని ఆయన ఆశ. ఇది బెత్లెహేం, ఇది బెత్లెహేం, ఇది బెత్లెహేం, ఇది బెత్లెహేం. ఇక్కడ ఆహారము దొరకాలి. ఇది బెత్లెహేం, మాంసపు ఇల్లు. యేసు ఇక్కడ ఉండాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ రీతిగా అన్నాడు. ఆయన చెప్పిన మాట, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా? మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరు ఎరుగరా? అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఆయన హృదయమనే తలుపు దగ్గర నిలుచుండి తడుతూ ఉన్నారు. ఎవడైనానో ఆయన స్వరమును విన్నట్లయితే, ఆయన స్వరమును విని హృదయపు తలుపులను తెరిస్తే అతనితో ఆయనతో అతడు కలిసి భుజిస్తారని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు యోహాను గారు స్పష్టంగా చెప్పారు. అపోస్తలుడైన యోహాన్, అపోస్తలుడైన పౌలు, యేసు క్రీస్తు ప్రభువారు ముగ్గురు కూడా ఈ దేహము దేవుని ఆలయమని, ఇందులో పరిశుద్ధాత్ముడు ఉండాలని, ఇందులో యేసు క్రీస్తు ప్రభుల వారికి చోటివ్వాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ముగ్గురు స్పష్టంగా చెప్తున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది, ఇద్దరు ముగ్గురు సాక్షులను బట్టి ఒక కార్యం గ్రంథంలో స్థిరపరచబడుతుంది అని చెప్పబడింది. కాబట్టి పౌలు, యోహాన్, యేసు క్రీస్తు ప్రభువ మానవ శరీరమే దేవుని ఆలయమని, ఇందులోనే దేవుడు ఉంటాడని, ఇందులోనే పరిశుద్ధాత్మ ఉంటుందని స్పష్టంగా చెప్పారు. కాబట్టి అసలైన బెత్లెహేం నీవే. నీలో కరువు రావటానికి గల కారణం అదుపు తప్పి తిరుగుతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. ఇందులో ఈ బెత్లెహేములో అదుపు తప్పి తిరుగుతున్న ప్రజలెవరు? దేవుని వాక్యం సెలవిస్తారు, వ్యభిచారిని చూచి పాపమును ఆశిస్తూ పాపము మానలేని కన్నులు వీరొక్క ప్రజలు, కన్నులొక్క ప్రజలు పాపాన్ని మానలేకపోతున్నారు. మోహపు చూపులున్నాయి వీటికి. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, నా చెవులకు వినుబుద్ధిని పుట్టించండి. ఇవి దేవుని మాటలు వినడం లేదు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ, కడవరి దినములలో జనులు దురద చెవులు కలవారై తమకిష్టమైన బోధకులను వారు ఎన్నిక చేసుకుంటారని, దేవుని అసలైన సత్యము వినటానికి మనుషుల చెవులు ఈ జనులు అంగీకరించడం లే. భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభా నా కపటమైన పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించమని. పెదవులలో కపటం ఉంది, నాలుకలో మోసం ఉంది. ఈ జనులందరూ తప్పిపోతున్నారు. ఈ బెత్లెహేములో ఉన్న జనులు తప్పిపోయారు, కట్టుబాటు లేకుండా జీవిస్తున్నారు. పాపము చూడొద్దు, మోహాన్ని చూడొద్దని కట్టుబాటు పెడితే కళ్ళు పాపాన్ని చూస్తున్నాయి. దేవుని వాక్యాన్ని వినటానికి ప్రతిగా కల్పన కథల వైపు చెవులు వెళ్ళిపోయాయి. సర్వోన్నతుడైన దేవుణ్ణి పరిశుద్ధుడని కొన్ని ఆడవలసిన పెదవులు కపటమైన మాటలు మాట్లాడుతున్నాయి. దేవుని ఎదుట స్పష్టంగా నీవు నా రాజువి, నా రక్షకుడివి, నా విమోచకుడివి, నా దేవుడివని పెదవులు నాలుక కలిపి మాట్లాడుతున్నాయి. కానీ ప్రక్కకు వెళ్ళి ఇంకొకరిని గూర్చి చెడుగా మాట్లాడుతున్నాయి, ఇంకొకరి మీద నింద మోపుతున్నాయి, ఇంకొకరిని గూర్చి అనుమానాస్పదంగా మాట్లాడుతూ ఉన్నాయి. కపటం, మోసం. ఈ బెత్లెహేములో ఉన్న ప్రజలు అదుపు తప్పిపోయారు.
తప్పిపోయారు, అదుపు తప్పిపోయారు. భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నీ కొరకు నేను మందిరాన్ని కట్టాలని. దేవుడు అంటున్నాడు, దావీదా నీ చేతులు రక్తాపరాధముతో నింపబడి ఉన్నాయి, లేదు నీ గర్భాన పుట్టిన నీ కుమారుడైన సొలొమోను కడతా. నీవు కట్టకూడదు, నీవు కట్టకూడదు. రక్తాపరాధముతో ఉన్నటువంటి ఈ చేతులతో సర్వోన్నతుడైన దేవునికి మందిరాన్ని కట్టడానికి దేవుడు ఏ మాత్రం ఒప్పుకొనలేదు. దైవ జనాంగమా, ఎక్కడో బెత్లెహేం, యూదా దేశపు బెత్లెహేము, ఆ బెత్లెహేములో ఉన్న ప్రజలు అదుపు తప్పిపోయారు. ఆ ప్రజలకు అదుపు తప్పిన కారణమున ఆ పట్టణంలో కరువు వచ్చాది అని చరిత్రలో మాట్లాడుకుంటున్న నీవు, చరిత్రలో చూస్తున్న నీవు, అసలైన బెత్లెహేము నీవే, అసలైన బెత్లెహేము నీవే. నీలో ఉన్న జనులు, ఈ అవయవాలు ఇవి అదుపు తప్పిన కారణాన నీలో కరువు ప్రారంభమైపోయాది. ఆహారం దొరకడం లేదు నీకు, సరైన వాక్యం దొరకడం లేదు నీకు, సరైన వాక్యం దొరకడం లేదు, ఆహారం దొరకడం లేదు, సరైన వాక్యం దొరకడం లేదు. ఆ కారణమున ఆ కుటుంబం పట్టణంలో కరువునే చూశారు, కానీ ఆ పట్టణం యొక్క విశిష్టతను వారు చూడలేదు. కరువునే వారు చూశారు, కానీ పట్టణం యొక్క విశిష్టత, యూదా దేశపు బెత్లెహేములో లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు పుడతారని, యేసు క్రీస్తు ప్రభుల వారి వంశం, దావీదు యొక్క వంశం అన్ని కూడా అందులో ప్రారంభమవుతాయి. అందులో నుండినే మహారాజు దావీదు, అందులో నుండినే లోక రక్షకుడైన, విమోచకుడైన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభువ అందులో నుండి వస్తాడని ప్రజలు గుర్తిరగలేకపోయారు. హల్లెలూయా. ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఈ రాత్రి సమయం అందు గమనించాల్సింది, చరిత్రలో ఉన్న రూతు గ్రంథాన్ని చూడడం కంటే, బెత్లెహేమును చూడడం కంటే నిన్ను నీవు చూసుకోవడం, దాన్నే హగ్గయి ప్రవక్త అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గురించి, బెత్లెహేమా, బెత్లెహేం, బెత్లెహేమా, బెత్లెహేం, నీ ప్రవర్తనను గురించి జాగ్రత్తగా ఆలోచన చేయి. నీకు కరువు రావటానికి గల కారణం, వాక్యం లేకపోవటానికి గల కారణం, రక్షణ సమీపించిన పొందకపోవటానికి గల కారణం, మారు మనసు గూర్చి తెలుసుకున్న మారు మనసు పొందకపోవటానికి గల కారణం, ఆత్మ సంచారము చేస్తున్న, ఆత్మ నిన్ను సమీపించి నిన్ను హెచ్చరించిన పరిశుద్ధాత్మని పొందకపోవటానికి గల కారణం, ఆత్మను గూర్చి రకరకాలుగా మాట్లాడడం, ఆత్మకు సంబంధించిన వరములు ఫలములు పొందటానికి అనుకూలతలున్న వాటిని పొందకుండా వాటిని తిరస్కరించడానికి గల కారణం, కరువు నీలో ఉండటానికి గల కారణం, నీ ప్రవర్తన సరిలేదు బెత్లెహేమా. నీలో ఉన్న ప్రజలు కట్టుబాటులో లేరు బెత్లెహేమా. ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా, ఓ బెత్లెహేమా, రాత్రి సమయమందు నీలో ఉన్న జనులు కట్టుబాటు లేకుండా జీవిస్తున్న కారణాన దైవ సంబంధమైనటువంటి క్రియలు నీలో కరువైపోయాయి, నీలో కరువైపోయాయి. రాత్రి దయచేసి గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన శ్రేష్టమైన ఆలోచనలు చాలా వివరంగా మనకు బోధిస్తున్నాడు, చాలా వివరంగా తెలియజెప్తున్నాడు. వాక్యంలో రాయబడిన మాట, బెత్లెహేములో ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను తీసుకొని అక్కడ కరువున్న కారణమున మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండెను. అక్కడ కాపురం ఉండెను. ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కాపురం ఉండటానికి స్థిరం చేసుకున్నాడు, నిర్ణయం చేసుకున్నాడు. మోయాబుకు వెళ్ళిపోయాడు. దైవ జనాంగమా, మోయాబు చరిత్ర మీకు బాగా తెలుసు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోయాబీయులు, అమ్మోనీయులు ఎవరు అని అడిగితే స్పష్టంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా వివరంగా బోధిస్తాది. ఎవరండి మోయాబీయులు అని అడిగితే, ప్రియులారా, ఆదికాండం 19వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. ఆదికాండం 19వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. నన్ను బాగా గమనించవలసిన విషయం,
మోయాబుకు వెళ్ళి వారు కాపురం ఉండిపోయారు. కాపురమున్నారు. మోయాబు అను మాటకు తండ్రి సంతానం, మోయాబు అను మాటకు క్రమము లేని సంతానం, మోయాబు అను మాటకు అపవిత్రమైనటువంటి జీవితం, క్రమము లేని జీవితం. ఎన్ని విధాలైన దానికి అర్థాన్ని చెప్పచ్చు. మోయాబు తండ్రి సంతానం. అది తండ్రి సంతానం అనగా దానర్థం సొదొమ గొమొర్రా పట్టణాలలో కాపురం పెట్టిన లోతు. ఒక రోజున దేవుని దూతలు వచ్చి ఆ పట్టణాలు అగ్నిగంధకములతో కాల్చబడతాయి, ఈ స్థలము నుండి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పినప్పుడు లోతు తన భార్య తన పిల్లలతో ఆ స్థలాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉన్నాడు. ఆ దినమున లోతు భార్య వెనక్కి చూసి ఉప్పు స్తంభమైపోయారు. లోతు పిల్లలు ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి సోయరుకు వెళ్ళారు. దేవదూతలు చెప్పిన స్థలానికి వారు వెళ్ళలేదు, సోయరుకు వెళ్ళారు. అక్కడ కొంతకాలం ఉండి తిరిగి వారు వేరు స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో ఆ ఇద్దరు కుమార్తెలు మాట్లాడుతున్నారు. ఏమన్నా తెలుసా? లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు ఏ పురుషుడు లేడు గనుక ఈ రాత్రి సమయమందు తండ్రితో నేను వెళ్ళాను, రేపు నువ్వు వెళ్ళి సంతానాన్ని కలుగు చేసుకుందామని కుమార్తెలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించాలి, అగ్ని గంధకముల మధ్య నుండి దేవదూతలు వారిని తప్పించారు. పరలోకపు మర్యాదతో వాక్యం సెలవిస్తారు. లోతు ఇంకను తడవు చేయగా దేవదూతలిద్దరూ కూడా లోతు భార్య లోతు పిల్లలను దేవదూతలు చేతులు పట్టుకొని సొదొమ గొమొర్రా పట్టణాల అవతలికి తీసుకుని వచ్చి, దయచేసి మీరు పరిగెత్తండి, వెనక్కి చూడొద్దని చెప్పారు. సొదొమ గొమొర్రాలలో నుండి పరలోకపు మర్యాదతో బయటికి వచ్చారు వారు. పరలోకపు మర్యాదతో బయటికి వచ్చారు వారు. అయితే వారి ముగింపులో ఆ ఇద్దరు స్త్రీలు, ఆ తల్లులు మాట్లాడుతున్నది ఏమిటంటే, లోక మర్యాద చొప్పున పరలోకపు మర్యాదతో బయటికి వచ్చి వారి జీవితం లోక మర్యాదతో ప్రారంభించారు. తండ్రితో పెద్ద కుమార్తె వెళ్ళి మోయాబును కన్నది. తండ్రితో చిన్న కుమార్తె వెళ్ళి అమ్మోనీయులకు అధికారిని కన్నది. ఆ వంశో మూల పురుషుని కన్నది. అమ్మోనీయులు మోయాబీయులు ఇజ్రాయేలీలకు శత్రువులైపోయారు. దైవ జనాంగమా, క్రమము లేని సంతానమది, క్రమము లేని సంతానమది, అసహ్యమైన సంతానమది, అపవిత్రమైన సంతానమది. మోయాబులో క్రమం లేదు, మోయాబులో క్రమం లేదు. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, లోక మర్యాదను పాటించి ఆ తల్లి ఆ తండ్రికి బిడ్డను కన్నది తండ్రి సంతానమది, తండ్రి సంతానమది. దయచేసి నన్ను గమనించవలసిన విషయం, ఈ రాత్రి సమయమందు ఓ ఎలీమెలకు, ఓ నయోమి, ఓ మహ్లోను కియోను, ఈ ప్రాంతంలో కరువు చూసి మీరు పారిపోయారు. కాపురం ఎక్కడున్నారు? క్రమము లేని జనము మధ్యన, అపవిత్రమైన ప్రజల మధ్యన, దైవత్వాన్ని పూర్తిగా మరిచిపోయి, పరలోకపు మర్యాదని పూర్తిగా మరిచిపోయి, లోక మర్యాదను పాటించు ప్రజల మధ్యన మేము కాపురం ఉన్నామని వారు చెప్తారు. దయచేసి గమనించవలసిన విషయం, కడుపుకు కావలసిన ఆహారము నిమిత్తమై, ఒక మనుష్యుడు బ్రతకటానికి తినే పదార్థము నిమిత్తమై సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుడున్న ప్రత్యేకమైన స్థలమును విడిచిపెట్టి, క్రమం లేని జనం మధ్యన, తండ్రి సంతానమైన ప్రజల మధ్యన, అక్రమమైనటువంటి పరిస్థితులలో జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యన వారు జీవించటానికి తీర్మానం చేసుకున్నారు. నా ప్రియ దైవ జనాంగమా, రాత్రి సమయమందు గమనించాల్సింది, అనేక మంది ప్రజలు మొట్టమొదట యేసు క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్న దినములలో పరలోకపు మర్యాదతో వారు బయటికి వచ్చారు. ప్రభా, ఈ పాపం నేను చేయను, ప్రభా ఈ అక్రమాలు నేను చేయను, ప్రభా ఈ అన్యాయాలు నేను చేయను, ప్రభా ఇతరుల మీద నింద మోపను, ప్రభా ఇతరుల గురించి చెడుగా మాట్లాడను, ప్రభా నేను అబద్ధాలు చెప్పను, ప్రభా నేను మోసములు చేయను. పరలోకపు మర్యాదతో బయటకు వచ్చి ఆఖరికి లోక మర్యాదని పాటించడం ప్రారంభించారు అనేక మంది ప్రజలు. చాలా మంది క్రైస్తవులు వాస్తు చూడకుండా ఇల్లు కట్టరు. చాలా మంది క్రైస్తవులు వెళ్ళి పురోహితుడి దగ్గర లగ్నాన్ని కట్టుకొని సమయాన్ని కేటాయించి క్రైస్తవ పూజారి దగ్గర వివాహం చేయించుకుంటారు. లోక మర్యాద,
ఓ యమగండము, గుళిక కాలము, రాహుకాలము, ఆ కాలము, ఈ కాలము క్రైస్తవులు లోక మర్యాదని పాటించడం ప్రారంభించారు. దైవ జనాంగమా గమనించాలి. ఈ రాత్రి సమయమందు ఏ మర్యాదలో నీవు నడుస్తూ ఉన్నావు? పరలోకపు మర్యాద, లోక మర్యాద? ఏ మర్యాద నీది? ఏ మర్యాద నీది? నీకు కరువును తప్పించుకున్నావు, కానీ పరలోకపు మర్యాదను విడిచిపెట్టావు తెలుసా? పరలోకపు మర్యాదలో నాశనాన్ని గూర్చి చెప్పారు. పరలోకపు మర్యాద నాశనాన్ని గూర్చి చెప్పారు. నాశనం నుండి తప్పించమని లోతు ప్రార్థించలేదు. నాశనం నుండి తప్పించమని లోతు భార్య ప్రార్థించలేదు. నాశనం నుండి తప్పించమని లోతు కుమారులు, కుమార్తెలు, అల్లుండ్లు ప్రార్థించలేదు. పరలోకపు మర్యాద, రాబో ఉగ్రతను గూర్చి ఆ కుటుంబానికి తెలియజెప్పారు. లోతు ఇంకా కొద్ది సేపటికి ఈ పట్టణం మీద అగ్ని గంధకములు కురిసి ఈ పట్టణం కాల్చబడి బూడిదగా మార్చబడుతుంది. కమాన్, లే, బయలుదేరు. పరలోకపు మర్యాదలో ఉన్న వ్యక్తికి ఉగ్రతను గురించి దేవుడు తెలియజేస్తాడు. నాశనమును గురించి తెలియజేస్తాడు. నాశనము నుండి తప్పించుకోవటానికి తెలియజేస్తాడు. అనేక విధములైన శ్రమల నుండి తప్పించుకోవటానికి నా యేసు క్రీస్తు ప్రభువారు పరలోకపు మర్యాదని పాటించు వారికి నా దేవుడు తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, ఆ పరలోకపు మర్యాదను విడిచిపెట్టి లోక మర్యాదను పాటించిన కారణాన ఒక శిక్షను తప్పించుకొని మరో శిక్షలో పడ్డారు. ఒక ఇబ్బందిని తప్పించుకొని మరో ఇబ్బందిలో పడ్డారు. ఒక అవమానం నుండి తప్పించుకొని మరో అవమానంలో పడ్డారు. ఒక శ్రమ నుండి తప్పించుకొని మరో శ్రమలో పడ్డారు. ఎవరు వీరిని విడిపించేది? ఎవరు వీరిని తప్పించేది? ఎవరు వీరికి భవిష్యత్తును గురించి తెలియజెప్పేది? ఎవరు వీరికి నాశనం నుండి విడుదల కలుగజేసేది? ఎవరు? అనేక కుటుంబాలలో ఈ రోజున మా శ్రమలకు ఎవరు మాకు సహాయము చేసేది? అనేక మంది రాత్రి సమయమందు అనేక కుటుంబాలలో మాకున్న ఇబ్బందుల నుండి విడిపించడానికి మాకు సహాయము చేసేది ఎవరు? ఎడతెరిపి లేని ఏడ్పులు ఏడుస్తూ ఉన్నారు. ఎవ్వరు వారిని సముదాయించలేకపోతున్నారు. ఎవరు వారిని ఓదార్చలేకపోతున్నారు. ఎవరు వారిని ఆదరించలేకపోతున్నారు. ఎవరు వారిని ధైర్యపరచలేకపోతున్నారు. చాలా క్రైస్తవ కుటుంబాలు లోక మర్యాదను పాటించిన కారణాన అదుపు తప్పిన పిల్లలు కుటుంబాల్లో చెలరేగారు. అదుపు తప్పిన పిల్లలు, ఇతడు నా తండ్రి, నేను అతని కుమార్తె అనే ఇంగిత జ్ఞానం పూర్తిగా నశించాది. ఇతడు నా తండ్రి, ఇతడు నా సోదరుడు, ఈవిడ నా సోదరి, ఈమె నా తల్లి, ఈమె నా చెల్లి అనే ఇంగిత జ్ఞానం పూర్తిగా క్రైస్తవ్యంలో నశించాది. ఈయన నా కాపరి, ఈయన మా సంఘ పెద్ద అనే ఇంగిత జ్ఞానం క్రైస్తవులలో నశించాది. ఈ సంఘం యేసయ్యది, మా సంఘం ఎంతో ఈ సంఘం అంతే, మా సేవకుడెంతో ఈ సేవకుడంతే, మా విశ్వాసి ఎంతో ఈ విశ్వాసి అంతే అనే ఇంగిత జ్ఞానం నశించి ఈ సంఘం వేరు, మా సంఘం వేరు, మా కాపరి గొప్పవాడు, మీ కాపరి పనికిరాడు, మీ విశ్వాసం గొప్పది, మా విశ్వాసం చెడ్డది, మీ సిద్ధాంతం గొప్పది, మా సిద్ధాంతం పనికిరా. ఇంగిత జ్ఞానం నశించేది కారణం పరలోకపు మర్యాద సంఘాలలో లేదు. లోక మర్యాద ప్రారంభించిన కారణాన, లోక మర్యాద ప్రారంభించబడిన కారణాన దైవ జనాంగమా పరలోకపు మర్యాదలో ప్రేమ ఉంది, లోక మర్యాదలో ద్వేషం ఉంది. పరలోకపు మర్యాదలో తగ్గింపు ఉంది, లోక మర్యాదలో అసూయ ఉంది, కక్షలున్నాయి, భేదాభిప్రాయాలున్నాయి. అయ్యా మీరెవరు పెంతెకోస్తు చర్చి, అయ్యా మీరెవరు ఎల్ఈఓ, మీరెవరు బాప్టిస్ట్, మీరెవరు లూథరన్, వారు కలవరు. కారణం లోక మర్యాద. పరలోకపు మర్యాదకు ప్రేమ ఉంది. లోతు చెడినవాడు, చెడిన స్థలంలో కాపురం పెట్టాడు. లోతు అబ్రహాము సహవాసాన్ని విడిచిపెట్టి ఏదో పనికిరాని స్థలంలో కాపురం పెట్టాడు. పరలోకం అక్కడికి వెళ్ళటానికి అవకాశం లేదు. అయినా పరలోకం తగ్గించుకున్నది. దేవదూతలు తగ్గించుకున్నారు. పరలోకం తగ్గించుకొని లోతు నడివీధిలో కూర్చున్నాడు. లోతు
ఆ ఊరు గమని వద్ద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాడు, ప్రార్థన చేయలేదు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి దేవదూతలు మాట్లాడడం ప్రారంభించి ఒక రాత్రి గడిపారు. ఎంత ప్రేమ వారికి! చెడిన కుటుంబంతో కలిసి, చెడిన కుటుంబంతో పరలోకం కలిసి మాట్లాడుతూ ఉంది. ఒక మంచి సేవకుడు చెడిపోయిన సేవకునితో కలుస్తాడా? ఓ మంచి విశ్వాసి చెడిన విశ్వాసితో కలుస్తాడా? ఈ రోజుల్లో కలవరు. అయితే నా యేసయ్య కలుస్తాడు సార్, నా యేసయ్య కలుస్తాడు సార్. ఓ దైవజనులారా, మేము గొప్ప గొప్ప అనుకునే ఒక్కరు పోరు మీరు పరలోకానికి. ఒక్కరు పోరు. మీకు తెలుసా, ఒక్క రోజున యేసయ్య దగ్గరికి ఒక శాస్త్రి వచ్చి అడిగాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తానని. యేసయ్య అన్నాడు, అక్కర్లేదన్నాడు. నువ్వు నన్ను వెంబడించొద్దు అన్నాడు. అదే సమయంలో ఇంకొకడు వచ్చి అంటున్నాడు, యేసయ్య శిష్యుడు, ప్రభా నా తండ్రి చనిపోయాడు, అతన్ని పాతిపెట్టి నేను మిమ్మల్ని వెంబడిస్తానని. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మృతుల్ని పాతిపెట్టుకుంటాయి, నీవు నన్ను వెంబడించు, ఒక పని చేసి ఆ తర్వాత నేను వెంబడిస్తానంటే ప్రభు అన్నాడు, మృతుల్ని పాతిపెట్టుకుంటాయి, నీవు నన్ను వెంబడించు. ఎందుకు? శాస్త్రిని వద్దు అన్నాడు. ఏం కారణం? శాస్త్రిని వద్దు అన్నాడు దేవుడు. ఆ శాస్త్రి సమాజంలో తనకు చాలా విలువ కావాలని కోరుకునేవాడు, ధర్మశాస్త్రం అంతా నాకే తెలుసు అనుకునేవాడు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, అయితే పాటించేవాడు కాదు. అందుకు ప్రభు, ధర్మశాస్త్రం తెలుసు శాస్త్రి నీకు, ధర్మశాస్త్రం బాగా బోధించగలవు శాస్త్రి నీవు, అయితే ధర్మశాస్త్రాన్ని పాటించని వాడు నన్ను వెంబడిస్తే లాభమేముంది? ధర్మశాస్త్రాన్ని పాటించని వాడు నన్ను వెంబడిస్తే లాభమేముంది? ఇదిగో వీడు చూడు, మా తండ్రి చనిపోయాడు, వాని పాతిపెట్టి నేను నిన్ను వెంబడిస్తాను అనగా తన కుటుంబంలో చనిపోయిన వారిని పాతిపెట్టి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నీ ప్రాచీన స్వభావమును పాతిపెట్టు, నవీన స్వభావమును ధరించుకో. నీలో చనిపోయిన వాటిని పాతిపెట్టు. తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించిన నీ పాప, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన నీ పాపాలు. నన్ను గమనించాలి. తండ్రి అని ఎందుకు రాయబడిందో తెలుసా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తుడైన దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భములో పుట్టడమే నేను పాపముతో చెప్పాల, పాపముతో పుట్టాను. నా తల్లి గర్భంలో పుట్టడమే నేనే దేనితో పుట్టాను? పాపముతో పుట్టాను. దానర్థం దావీదు గారు తల్లి గర్భంలో జీవ కణముగా ఆ తల్లి గర్భంలో ప్రారంభించక మునుపే ఆ తల్లి గర్భంలో ఎవరున్నారు? పాపముంది. ఎవరున్నారు? మా తల్లి గర్భములో నేను జీవ కణముగా ప్రారంభించబడక మునుపే నా తల్లి గర్భములో పాపముంది. ఆ పాపముతో నేను పుట్టాను అనగా నాకంటే ముందుగా పుట్టినవాడు, నన్ను పుట్టించినవాడు నాకేమవుతాడు? చెప్పాలా? నన్ను పుట్టించిన వాడు నాకేమవుతాడు? చెప్పాలా? నన్ను పుట్టించిన వాడు నాకేమవుతాడు? దయచేసి అందరూ చెప్పాలి, నన్ను పుట్టించిన వాడు నాకేమవుతాడు? నిన్ను పుట్టించిన వాడు నీకేమవుతాడు? ఓ పాపము నాకంటే ముందుగా నా తల్లి గర్భంలో ఉండి నన్ను పుట్టించాదది. ఆ వ్యక్తి అంటున్నాడు, నా తండ్రి చచ్చిపోయాడు, నా పాపం చచ్చిపోయాది, నా తండ్రి చచ్చిపోయాడు, నా పాపం చచ్చిపోయాది, దాన్ని పూడ్చిపెట్టి వస్తాను ప్రభు అన్నాడు. మృతుల్ని పాతిపెట్టుకుంటాయి. సత్యం దాని గురించి నువ్వు ఆలోచించదు, నన్ను వెంబడించు. హల్లెలూయా! అది క్రైస్తవ్యం. హల్లెలూయా! అది క్రీస్తుని వెంబడించడం. హల్లెలూయా! ఇంకా నీలో అసూయ చావలేదు, ఈర్ష్య చావలేదు, ఇతరుల్ని దూషించేది చావలేదు, ఇతరుల్ని కించపరిచేది చావలేదు, ఇతరుల్ని నిందించేది చావలేదు, ఇతరుల్ని పనికిరాని వారు అనేది చావలేదు. నువ్వు పరలోకానికి వెళ్తావా? నువ్వు యేసయ్యని వెంబడిస్తావా? ఇది ఎలాగూ సాధ్యమో అని మరియమ్మ అడిగిన ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. ఇది ఎలాగూ సాధ్యమో? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇది కుదరదు. నీవు అనుకొని తృప్తి పడాల్సిందే. కొంత జనాంగాన్ని నీవు మోసం చేస్తున్నావు,
అందుకే ప్రభు అన్నాడు, గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడుదురు. వీళ్ళు ఏదో ఒక్క రోజున గుంటలో పడతా, ఏదో ఒక్క రోజున గుంటలో పడతా, ఏదో ఒక్క రోజున గుంటలో పడతా. ఆ గుంటలో పడక మునిపే నా యేసు క్రీస్తు ప్రభువారి రాత్రి సమయమందు నీ కళ్ళు తెరిపించా, నీ చెవులు వినేటట్లుగా చేశాడు. నీవు పాటించడానికి ఒక అవకాశాన్ని నా యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. నా ప్రియ తల్లి, నేను ఆ గుడ్డితనంలో ఉంటిని. చాలా వైరాగ్యం మా సంఘం అంటే, మా సిద్ధాంతం అంటే చాలా వైరాగ్యం. నా దేవుడు నన్ను కొట్టి పడుకోబెట్టి 2 సంవత్సరాలు మంచం మీద పడుకోబెట్టి 2 సంవత్సరాలు నా కాళ్ళు 2 విరిచి పడుకోబెట్టి నేర్పించాడు ఇవన్నీ. 2 సంవత్సరాలు నా జుట్టు పెరిగిపోయాది, నా గడ్డం పెరిగిపోయాది, వస్త్రాలు చినిగిపోయినాయి, భోజనం లేదు, ఇల్లు లేదు, నా పిల్లలు, నా భార్య, ఆకలి, పేదరికం, ఏడ్పులు, భయంకరమైన జబ్బు, నా వెన్నుపొస విరిగిపోయి 2 సంవత్సరాలు పడుకోబెట్టి ప్రభు నేర్పించాడు ఇవన్నీ కూడాను. మనుష్యుల దగ్గర నేర్చుకోలేదు, మనుష్యుల దగ్గర నేర్చుకున్న పాఠాలు కాదివి. నా యేసు క్రీస్తు ప్రభువు వారి పాదముల చెంత నేర్చుకున్న పాఠాలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నా తల్లి, నా ప్రియమైన తల్లి, నా యేసయ్య తొందరగా రాబోతున్నాడు. నీవు నేను సిద్ధపడాలి తల్లి, నీవు నేను సిద్ధపడాలి నా ప్రియమైన తల్లి. రోజున అపొస్తలుడైన పౌలు గారు బోధించినట్లుగా దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆ మరణానికి పేరు అగ్ని గంధకముల గుండమని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పిన ఆ భయంకరమైన అగ్నిలో నుండి ఈ రోజే నువ్వు తప్పించుకోవాలి. ఇంక కొద్దిసేపటికి అగ్ని కురుస్తాది లోతు, ఇంక కొద్దిసేపటికి గంధకాలు కురుస్తాయి లోతు. నువ్వు బయలుదేరు. అగ్ని గంధకను కురవక మునిపే లోతు భార్య, లోతు పిల్లలు ఇంకా కురవక మునిపే బయలుదేరారు. అదే రీతిగా ఆ అగ్ని గంధకాలు ఇంకా కురవక మునిపే ఈ రాత్రే నీవు బయలుదేరడం మంచిది. పరలోకపు మర్యాదతో ఈ రాత్రే నీవు బయలుదేరడం మంచిది. ఎంతకాలం ఇతరుల్ని తిడుతూ నీవు పరలోకపు మర్యాద అంటావు, ఎంతకాలం ఇతరులను నిందిస్తూ పరలోకపు మర్యాద అని మాట్లాడుతావు. లేదు, లోక మర్యాద. దరిద్రం ఆవరించాది లోతు కుటుంబానికి. క్రమం తప్పిపోయింది లోతు కుటుంబం. వారికి పుట్టిన సంతానము హీనమైన జాతి. ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్న ప్రజలకు అడ్డుగా నిలబడ్డారు. ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్న ఇశ్రాయేలీయులకు అడ్డుగా నిలబడ్డారు. వారి చేత తప్పులు చేయించారు, వారి చేత వ్యభిచారము చేయించారు, ఇశ్రాయేలీయులకు బహు నష్టాన్ని కలిగించారు. తల్లి, నా ప్రేమ తండ్రి, ఎన్నో సత్యాలు ఇందులో రాయబడి ఉన్నాయి. రాత్రి సమయమందు మొదటి వచనం మీకు చెప్పాను. రాత్రి సమయమందు మొదటి మాటే మీతో మాట్లాడుతూ వచ్చాను. వారు బెత్లెహేమును విడిచిపెట్టి కరువున కారణంగా వారు మోయాబు దేశంలో కాపురం ఉండటానికి వెళ్ళి, మోయాబు దేశంలో కాపురం ఉండటానికి నీ కాపురం ఎక్కడో తెలుసుకోవాలి. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానుయేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె 517325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.